నెల్లూరు జిల్లా సంఘంలో పంట కీలక దశలో ఉన్న సమయంలో వ్యవసాయ విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు నాయకుడు తోకల సీనయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి సంఘం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. గత 4 రోజులుగా వ్యవసాయ విద్యుత్తు సరఫరా లేకపోవడంతో బోర్ల ద్వారా పంటలకు నీరు అందించలేకపోతున్నామని రైతులు తెలిపారు. ప్రస్తుతం పంట సుమారు 70 రోజుల కీలక దశలో ఉందని, ఈ సమయంలో నీటి కొరత ఏర్పడితే ధాన్యం నాణ్యత దెబ్బతిని గింజ రంగు మారే ప్రమాదం ఉందన్నారు. దీంతో వ్యాపారులు కొనుగోలు చేయక రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మర్రిపాడు వద్ద కాలువకు గండిపడిన ఘటనలో అధికారులు సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే దిగువ ప్రాంత రైతులకు నీటి సమస్య తలెత్తిందని ఆరోపించారు. దాదాపు 15 రోజుల ఆలస్యానికి దేవులపల్లి రైతులపై నిందలు మోపడం సరికాదని మండిపడ్డారు. వ్యవసాయ విద్యుత్తు సరఫరాను తక్షణమే పునరుద్ధరించి పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు సమర్పించిన వినతిపత్రంలో రైతులు కోరారు. కావుల కాలువ రైతులు ఈ సంఘం మండలంలో కావుల కాలువ కింద సంఘం, ఉడవస్పేట, తరుణవాయి, తలుపూరుపాడు, చనవరపాడు, మర్రిపాడు, జంగాల కంట్రిక తదితర గ్రామాలు ఉన్నాయి. ఇది గత కావుల కాలువ ఏర్పడిన మొదలు మేము ఇక్కడంతా హరిజన, గిరిజన, అరుంధతీయ, సన్నకారు రైతులు ఉన్నారు. అవి కూడా ప్రభుత్వం ఇచ్చిన భూములు. నీటి పన్ను ఎకరాకి 200 లెక్కన శిస్తులు లేనప్పటికి కూడా నీటి పన్ను ఎకరాకి 200 లెక్కన వసూలు చేస్తున్నారు. పైపెచ్చు ప్రతి సంవత్సరం కూడా నీళ్లు వచ్చిన సీజన్లో మమ్మల్ని సక్రమంగా మోటార్లు వేయనీరు. ఆ గతంలో అధికారులే వచ్చి కూర్చొని రైతులతో చర్చించి ఏదో వారానికి 1 రోజు 2 రోజులు వేయొద్దని చెప్పి సర్దుబాటు చేసుకొని చేసేవారు. ఈ సంవత్సరం అటు కాకుండా ఏకదాటిగా 4 రోజులు కరెంటు కట్ చేసేసి రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. పైరంతా కూడా 2 నెలలు 2 నెలల 10 రోజుల దశలో ఉంది, చిగురు పుట్ట దశ. ఈ దశలో గనక నీళ్లు ఇవ్వకపోతే, మోటార్లు వేయలేకపోతే ఆ బియ్యం ఒడ్లు పొట్ట తెలుపులు వచ్చేసి దళారులు కొనరు, అవి వేస్ట్ అయిపోతాయి. కాబట్టి మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి ఇదే పద్ధతి చెప్పి అర్జీ ఇచ్చాం. దీనికి బాధ్యత మాది కాదు. సంగం మండలంలోని మర్రిపాటి దగ్గర ఒక బ్రిడ్జి పాతదొకటి అది శిథిల వ్యవస్థకు వచ్చి దాని రిపేర్ కారణంగా 10-15 రోజులు నీటి మట్టం తగ్గించడం జరిగింది. ఆ కారణంగా దిగువ వాళ్ళకి నీళ్లు బాగాలేదని చెప్పి ఆ వైఫల్యాన్ని మా మీద రుతున్నారు. దీనికి బాధ్యులు అధికారులని చెప్పి మేము గట్టిగా చెప్తున్నాం. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.